శ్రీ గురుభ్యో నమః. సన్మార్గ కార్యక్రమాన్ని వీక్షించే దూరదర్శన్ ప్రేక్షకులకు అందరికీ కూడా స్వాగతం. సన్మార్గము అంటే మంచి మార్గము అని అర్థం. ప్రతి మానవుడు కూడా మంచి మార్గంలో ప్రవర్తించాలి. ఆ విధంగా ప్రవర్తింపచేయడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమమే ఈ సన్మార్గం అనేటువంటి కార్యక్రమం. మీరందరూ వినే ఉంటారు, ధర్మో రక్షతి రక్షితః అని. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అంటే ధర్మ మార్గంలో ప్రతి వ్యక్తి కూడా ప్రవర్తించాలి అని అర్థం. ధర్మ మార్గంలో ప్రవర్తించడం అంటే అర్థం ఏమిటి? సన్మార్గంలో ప్రవర్తించడము అని అర్థం. మంచి మార్గంలో, పెద్దలు చెప్పినటువంటి మార్గంలో ప్రవర్తించడము అని అర్థం. ఆ పెద్దలు చెప్పినటువంటి ఆ సన్మార్గ విషయంలోనే సంస్కృత కవులు చాలామంది ఈ సన్మార్గ విషయాన్ని గురించి ప్రస్తావించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో భర్తృహరి అనే మహాకవి తన సుభాషితాలలో ఈ సన్మార్గంలో ప్రతి మానవుణ్ణి కూడా ప్రవర్తింపచేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. విద్య ఎవరైతే సాధిస్తారో, ఎవరైతే విద్యావంతులు అవుతారో వాళ్ళు సన్మార్గంలోనే ప్రవర్తిస్తారు. ప్రత్యేకంగా సన్మార్గంలో ప్రవర్తించండి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. విద్య యొక్క వైభవం అటువంటిది. ఆ విద్య యొక్క గొప్పతనాన్ని చెప్తూ భర్తృహరి ఏమన్నారో ఒక శ్లోకాన్ని నేను మీకు చదివి చెప్తాను. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీనః పశుః. ఈ చివరి వాక్యాన్ని, విద్యావిహీనః పశుః అనే వాక్యాన్ని ఇంచుమించు మనం అందరం విన్నటువంటి వాక్యం. ఆ వాక్యం కలిగినటువంటి శ్లోకమే ఇప్పుడు నేను చదివినటువంటి శ్లోకం. శ్లోకానికి ఎంత గొప్ప అర్థం ఉన్నదో ఒక్కసారి మనం తెలుసుకుందాం. విద్యానామ నరస్య రూపమధికం. నరస్య, ఏ మానవుడికైనా కూడా ఒక రూపము, సౌందర్యము, అందము దేనివల్ల వస్తుంది? విద్య వల్ల వస్తుంది. ఎవరైతే విద్యని సాధిస్తారో, విద్య అంటే అది వేదశాస్త్రాలకి సంబంధించిన విద్య కావచ్చు, లేదా వాళ్ళు అభ్యసించేటువంటి రకరకాల విద్యలు కావచ్చు. ఏ విద్య అయినా కూడా సంస్కారాన్ని ప్రసాదిస్తుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాబట్టి విద్య అనేటువంటిది మానవుడికి గొప్ప అందాన్ని తీసుకొచ్చేటువంటి, సౌందర్యాన్ని తీసుకొచ్చేటువంటి సాధనం అది. అంతేగాని మనమేదో బయట ఆయా సాధనాలని, చందనాది సాధనాలని ఉపయోగించినందువల్ల అందం వస్తుంది అనేది సత్యం కాదది. అది కొద్దిగా బాహ్య సౌందర్యాన్ని ఏమో ప్రసాదించచ్చేమో కానీ అంతఃసౌందర్యాన్ని ప్రసాదించేది మాత్రం విద్య మాత్రమే. అటువంటి విద్య ఎంత గొప్పదో భర్తృహరి మనకి చెప్తున్నారు. ప్రచ్ఛన్న గుప్తం ధనం, రహస్యంగా దాచి ఉంచుకున్నటువంటి ధనం ఇది. ఏ దొంగలు కూడా దొంగలించేటువంటి ధనం కాదు. ఎంతో డబ్బు మన దగ్గర పెట్టుకుంటాం, ఎప్పుడూ భయమే ఏ దొంగలు వచ్చి ఎత్తుకుపోతారో అని. కానీ విద్య అటువంటిది కాదు. రహస్యంగా మనం దాచుకున్నటువంటి ధనం అది. ఎవ్వరూ కూడా దొంగలించలేరు. విద్యా భోగకరీ,
ఎన్నో భోగాలని కూడా ప్రసాదిస్తుంది. మీకు లౌకికమైనటువంటి భోగాలని, స్రక్చందనాది భోగాలని కూడా ప్రసాదిస్తుంది. అది యశస్సుఖకరీ, యశస్సు అంటే కీర్తిని సంపాదింపచేస్తుంది. సుఖకరీ, సుఖాన్ని ప్రసాదింపజేస్తుంది. అది అంటే విద్య సంపాదింపచేయని ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు అని చెప్పి ఇక్కడ భర్తృహరి మహాకవి చెప్పడంలో తాత్పర్యం. విద్యా గురూణాం గురుహు, గురువులకి కూడా గురువిది, పరబ్రహ్మ స్వరూపం అది. ఎందువల్ల? పరమార్థాన్ని చెప్పేటువంటి సాధనం అది. చూడండి, సంస్కృత సాహిత్యం ఎంత గొప్పది అంటే లౌకికమైనటువంటి ప్రయోజనాలన్నీ సంపాదింపచేసేది ఆ విద్య, ఆధ్యాత్మికమైనటువంటి పరమ పురుషార్థమైనటువంటి మోక్షం ఏదైతే ఉన్నదో, మీరు వినే ఉంటారు, ధర్మార్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలు. 4 పురుషార్థాలలో పరమ పురుషార్థం మోక్షం, దానిని కూడా ప్రసాదింపచేసేది మీరందరూ వినే ఉంటారు. వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలని రచించి పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదించినటువంటి గ్రంథం అది. ఉపనిషత్తులు ఉన్నాయి మనకి, భగవద్గీత ఉన్నది, అన్నీ సంస్కృత సాహిత్యంలో ఉన్నది. విద్య అనేటువంటిది ఇటు లౌకికమైనటువంటి ప్రయోజనాలని సిద్ధింపజేస్తుంది. మరొక విషయం కూడా చెప్తాను నేను. న్యాయ వైశేషికాది దర్శనాలు సంస్కృత భాషలో ఉన్నాయి. ఈరోజు మనం ఫిజిక్స్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, పదార్థ విజ్ఞాన శాస్త్రం అనేవి అనుకుంటున్నామో, అటువంటి పదార్థ విజ్ఞాన శాస్త్రమే తర్కశాస్త్రము. అంటే విద్య అనే ఈ సంస్కృత విద్య ఎంత గొప్పది అంటే లౌకికమైనటువంటి ప్రయోజనాలని, పదార్థ విజ్ఞాన మొదలుగా కలిగినటువంటి ప్రయోజనాలని సిద్ధింపచేస్తోంది, పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని కూడా ప్రసాదింపజేస్తుంది. దేనికైనా కూడా విద్య అనేటువంటిది గొప్ప సాధనము. విద్యా పరాదేవత, కాబట్టి పరాదేవత, మామూలు దేవత కాదు, పరాదేవత, పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది విద్య అంటే. విద్యా రాజసు పూజ్యతే, ఈ విద్య రాజుల యందు పూజ్యతే, రాజుల మధ్య పూజింపబడుతుంది. రాజులు కూడా ఎవరిని ఆదరించారండి? మన చరిత్ర మనం చూస్తే విద్యావంతులనే ఆదరించారు. విద్యావంతులకి అంత పూజ అనేటువంటిది సిద్ధించింది. నహి ధనం, ఎంత ధనవంతుడైతేనే ఉండి ఇంత గొప్ప పూజ అనేటువంటిది, గౌరవం అనేటువంటిది ధనం వల్ల లభిస్తుందా? మీరు చూడండి, ఒక ధనవంతుడు, ఒక విద్యావంతుడు, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ గౌరవం లభిస్తుంది? విద్యావంతుడికి ఎక్కువ గౌరవం లభిస్తుంది. ధనవంతుడికి గౌరవం, ధనవంతుడిని పొగడతారు, కానీ కొంత స్వార్థంతో, ఆ ధనవంతుడు మనకేదో సహాయం చేస్తాడు అని. కానీ విద్యావంతుడిని పొగడారు అంటే విద్యావంతుడి నుంచి విద్యను గ్రహించి మనం సన్మార్గంలో ప్రవర్తించాలనే ఉద్దేశంతోనే ప్రశంసిస్తారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. విద్యా విహీన పశు, విద్య లేనటువంటి వాడు వింత పశువు అని చెప్పి మనం విన్నాం కదండి. కాబట్టి విద్య అనేటువంటిది మనిషి సన్మార్గంలో ప్రవర్తింపజేయడానికి గొప్ప సాధనము. మరొక శ్లోకం కూడా చెప్తాను, చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. వాగ్భూషణం భూషణం ఏమండి? సంస్కారవంతమైనటువంటి వాక్ ఏదైతే ఉన్నదో అదే నిజమైనటువంటి భూషణము, అలంకారము. ఏమండి? ఇక్కడ వాణ్యేకా సమలంకరోతి పురుషం,
యా సంస్కృతాధార్యతే. సంస్కృత వాణి, ఒక సంస్కృత భాష అనే అర్థం కాదు, సంస్కరింపబడినటువంటి వాక్కు. అది ఏ భాష అయినా కానివ్వండి, వాక్కు ఎలా ఉండాలి అంటే సంస్కరింపబడినటువంటి వాక్కై ఉండాలి. సంస్కరింపబడినటువంటి వాక్యే వాణ్యేకా సమలంకరోతి పురుషం. పురుషుణ్ణి ఈ సంస్కరింపబడినటువంటి వాక్ ఏదైతే అంటే మన యొక్క వాక్కు సంస్కరింపబడాలి. దుష్టమైనటువంటి పదాలు, పాపాన్ని పుట్టించేటువంటి పదాలు, ఇతరులకి బాధని కలిగించేటువంటి పదాలు, ఇటువంటి పదాలు ప్రయోగించకూడదు. సంస్కరింపబడినటువంటి వాక్కు అనుకోండి, మన వాక్కు వల్ల ఇతరులకి ఆనందం కూడా కలగాలి, సంతోషం కూడా కలగాలి మనం ప్రయోగించేటువంటి వాక్కు వల్ల. అటువంటి సంస్కరింపబడినటువంటి సంస్కృత వాక్ ఏదైతే ఉన్నదో అదే సమలంకరోతి పురుషం. పురుషుణ్ణి సమలంకరోతి, బాగుగా అలంకరిస్తుంది. ఏమండి, అంతేగాని కేయూరాణి నభూషయంతి పురుషం. పురుషుణ్ణి కేయూరాణి నభూషయంతి. కేయూరములు అంటే మనకి రెండు భుజాలకి అలంకరించుకునేటువంటి గొప్ప గొప్ప అలంకారాలు. ఏమండి, రాజులు వాళ్ళు లేదా ధనవంతులు, వాళ్ళకు ధనం ఎక్కువ ఉంది, బంగారు ఆభరణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కేయూరాలని ధరిస్తారు, భుజ అలంకారాలు ధరిస్తారు, బంగారు ఆభరణాలు ధరిస్తారు. కేయూరాణి నభూషయంతి పురుషం. నిజమైన అలంకారాలు కావవి, పురుషుణ్ణి అవి అలంకరింపచేయవు. హారా న చంద్రోజ్వలా. చంద్రోజ్వలాః హారాః న భూషయంతి. చూసారా, చంద్రుని వలె ఎంతో ప్రకాశము కలిగినటువంటి ప్రకాశవంతమైనటువంటి హారములు కూడా, ఆభరణములు కూడా పురుషుణ్ణి నభూషయంతి, అలంకరింపచేయవు. పురుషుణ్ణి ఇవేమి అలంకరింపచేయవండి. ఆ సమయానికి, ఆ కొద్ది సమయానికి కొద్దిగా అలంకారము, అందము ఈ విధంగా అనిపించవచ్చు, కానీ నిజమైనటువంటి అలంకారములు అవి కావు. న స్నానం న విలేపనం. అయ్యా, స్నానం, ఎంతో స్నానం చేశాడు, స్నానం చేసి ఈ శరీరం మీద ఉన్నటువంటి మలాలని అన్నిటినీ పోగొట్టుకున్నాడు. మనస్సు పవిత్రం కాదు. నిజంగా అతను గొప్ప పురుషుడు అవుతాడా చెప్పండి? ఏమండి, నా స్నానం, ఎంతో గొప్ప స్నానాన్ని ఆచరించాడు. స్రక్చందనాది ఆయా ఔషధాలని కూడా, ఎంతో విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఔషధాలని కూడా శరీరం మీద ధరించాడు. నవిలేపనం, సుగంధాలు, ఎన్నో సుగంధాలు వంటికి పూసుకున్నాడు. అయితే ఆ మనిషికి అందాన్ని ఇస్తుందా? మనిషి గొప్పవాడైపోతాడా? మనిషి ఎప్పుడు గొప్పవాడవుతాడు? విద్యావంతుడైతేనే గొప్పవాడవుతాడు. ఈ విద్య అనేటువంటిది అన్నిటికీ సాధనము, సన్మార్గంలో ప్రవర్తించడానికి గొప్ప సాధనము. న కుసుమం, కుసుమాలు, పుష్పాలు ఇవేమీ కూడా సాధనములు కావు. నాలంకృత మూర్ధజాహ, అలంకరింపబడినటువంటి మూర్ధజాహ శిరోజములు, ఎంతో గొప్పగా అలంకరింపబడినటువంటి శిరోజములు కలిగినటువంటి వ్యక్తి, అవి కూడా మనిషికి అందమును ఇవ్వవు. అంటే బాహ్య సౌందర్యాన్ని, కొద్దిపాటి బాహ్య సౌందర్యాన్ని ఇస్తాయేమో కానీ మనిషికి కావలసినది పూర్తిగా అంతఃసౌందర్యం. ఈ అంతఃసౌందర్యాన్ని మాత్రం ఇచ్చేది విద్య మాత్రమే. ఆ విద్యే మనిషిని సన్మార్గంలో ప్రవర్తింపచేస్తుంది. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే. ఏదైతే సంస్కరింపబడినటువంటి వాక్ ఏదైతే ఉన్నదో అదే నిజమైనటువంటి అలంకారము. పురుషం సమలంకరోతి, పురుషుణ్ణి అలంకరింపచేస్తుంది. క్షీయంతేఖిల భూషణాని, మిగిలినటువంటి భూషణాలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని ఆభరణాలైనా ధరించవచ్చండి,
కానీ విద్య ముందు ఇవన్నీ కూడా నశిస్తాయి, వాటికి ఎంత మాత్రము కూడా ఉపయోగము లేదు. సతతం వాగ్భూషణం భూషణం, వాక్కు సంస్కరింపబడినటువంటి వాక్కు, చక్కగా మాట్లాడదగినటువంటి వాక్కు, అదే మనిషికి నిజమైనటువంటి భూషణము, నిజమైనటువంటి అలంకారము. వాక్కు మాత్రమే నిజమైన అలంకారము. అటువంటి సంస్కరింపబడినటువంటి వాక్కు ఎలా వస్తుందో చెప్పండి? కేవలం విద్య వల్లనే వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా విద్యని తమ తమ స్థాయికి, తమ తమ అభిప్రాయానికి సంబంధించినటువంటి పెద్దలు చెప్పిన, తల్లిదండ్రులు చెప్పేటువంటి ఉపదేశాన్ని, సలహాన్ని అనుసరించి ప్రతి వ్యక్తి కూడా విద్యని చక్కగా అభ్యసించాలి. ఆ విద్య సంస్కారాన్ని ఇస్తుంది, అది ధర్మ మార్గంలో ప్రవర్తింపచేస్తుంది. ధర్మ మార్గంలో ప్రవర్తింపచేసింది అంటే అర్థం ఏంటి? అదే సన్మార్గంలో ప్రవర్తింపచేస్తుంది. కాబట్టి ఎందుకు సన్మార్గంలో ప్రవర్తిస్తే మనమందరం కూడా దుష్టకార్యాలు చెయ్యకుండా, మనిషికి మీరు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం చెయ్యకూడదు. మొట్టమొదట మనం నేర్చుకోవలసినది ఇతరులను చూసి ద్వేషము, అసూయ ఇవన్నీ లేకుండా, అపకార బుద్ధి లేకుండా మనము కానీ సాధన కానీ చేస్తే క్రమేణా ఉపకారం చేసేటువంటి పరోపకార బుద్ధి కూడా మనకి ఏర్పడుతుంది. ధర్మ మార్గంలో ప్రవర్తించేటువంటి ఆలోచన కూడా మనసుకు వస్తుంది. ఇదంతా కూడా విద్య వల్లే సాధ్యమైనటువంటి విషయము. అందుకని భర్తృహరి తన సుభాషితాలలో విద్య యొక్క గొప్పతనాన్ని, విద్వజ్జనుల యొక్క గొప్పతనాన్ని, విద్వాంసుల యొక్క గొప్పతనాన్ని కూడా కీర్తించాడు. విద్వజ్జన పద్ధతి అనే పేరుతో ఒక చక్కని అధ్యాయాన్ని కూడా ఆయన రచించాడు. అంటే విద్వాంసుడు ఎవరైతే ఉన్నాడో అతడు చక్కని సద్భావన కలిగి ఉంటాడు. తాను సద్భావన కలిగి ఉండడమే కాకుండా తన ఇతరులని కూడా సద్భావనలో ప్రవర్తింపచేయడానికి కారణభూతుడు అవుతాడు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సమాజము ఎంత చక్కని స్థాయిలో, చక్కని మార్గంలో ఉంటుంది. మన సమాజము, మన సంఘము చక్కగా విద్యావంతులతో, సన్మార్గవంతులతో మన సమాజం ఉన్నది అంటే దేశము ఎంత సుభిక్షమవుతుంది, దేశము ఎంత చక్కని పద్ధతిలో నడుస్తుంది, మీరే చెప్పండి. కాబట్టి సన్మార్గంలో ప్రవర్తించడానికి మనమందరం కూడా తగిన కృషి చేయాలి. దానికి అనుగుణంగా మనమందరం కూడా విజ్ఞానాన్ని సంపాదించాలి. అది విద్య వల్లే సాధ్యము అని చెప్పి ఈ ప్రసంగాన్ని నేను ఇంతటితో పూర్తి చేస్తున్నాను. సెలవు. నమస్కారం.